ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ఆ ప్రసంగి గ్రంథం ఆ 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇచ్చిన ఈ శేష జీవితం, ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని ఎందుకు దుఃఖముతో, బాధతో, వేదంతో నింపబడి ఉంటారు? హౌ లాంగ్ విల్ యూ కీప్ ఆన్ క్రైయింగ్? హౌ లాంగ్ విల్ యూ కీప్ ఆన్ సఫరింగ్? చాలామందికి అన్సర్టనిటీ, అస్థిరత, ఈ జీవితంలో ఏం చేయాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి, వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్, ఏ అడుగు తీయాలి, అస్థిరత్వము, అన్సర్టనిటీ అంటే నిశ్చయత లేదు. అంటే ఏం జరుగుతుందో తెలీదు, ఏం జరగబోతుందో అసలు ఒక మబ్బులాగా, ఒక క్లౌడ్ లాగా, డార్క్నెస్ లాగా ఉండుండొచ్చేమో. స్పష్టత లేని జీవితం, లైఫ్ వితౌట్ క్లారిటీ లేకుండా ఉందేమో, అస్థిరంగా ఉందేమో, అన్సర్టన్గా ఉందేమో. ఈరోజు అన్సర్టనిటీ ఎవరికైనా ఉందా మీలో? ఏం జరుగుతుందో తెలియదు, సడన్గా ట్విస్ట్ అయిపోతుంది, సడన్గా మారిపోయింది నా జీవితం, సడన్గా టర్న్ అయిపోతుంది నా జీవితం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాట్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్ అనేది నాకు అర్థం కావట్లేదు అని అంటే, దేవుడు ఈరోజు ఈ వాక్యం మీతోటే మాట్లాడాలని ఆశపడుతున్నాడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము, అదే రీతిగా 1 నుండి 2 వచనాలు. ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు. మొదటిగా జీవించడానికి సూత్రాలు ఏంటిదంటే, మరి ముఖ్యంగా నాకు తెలిసి మీరు చూస్తున్న వారందరూ కూడా యవ్వన కాలంలో సరిగ్గా మేబీ 15 to ఇంచుమించు 30-35 years వారు చూస్తున్నారని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ అంతకంటే పెద్దవారైనా ఈ వాక్యం అందరికీ అనుభవిస్తుంది. కాబట్టి వి మైట్ బి థింకింగ్, ఈ నిశ్చయత లేని జీవితము, ఎంతో స్పష్టత లేని జీవితంలో నేను ఏం చేయాలి అనే ప్రశ్నతోటి మీరు ఉన్నట్లయితే, మొదటిగా దేవుడు అంటున్నాడు ఏంటిదంటే, ఈ అధ్యాయంలో మొదటి వచనం 6వ వచనంలో, రిస్క్ తీసుకోండి, టేక్ రిస్క్స్. అంటే ఈ వచనంలో మనం చదివినట్లయితే, మీరు ఇక్కడ విత్తనము పొద్దున లేసిందే, ఉదయమందు విత్తనము విత్తుడి, సాయంకాలం మందు విత్తనం విత్తుడి. మీరు ఎక్కడున్నా, మీకు సమయం దొరికినప్పుడల్లా ట్రై టు కీప్ ఇన్వెస్టింగ్ టైమ్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఏమైనా నేర్చుకోవాలంటే సమయాన్ని దానికి కేటాయించండి. చాలామంది మనము ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాము. వాస్తవానికి ఈరోజు చూసిన 50-70% మంది సమయం అంతా కూడా మన ఫోన్స్లో, సోషల్ మీడియాలో, వీరేమన్నారు, వారేమన్నారు, వీరెలాగా చాడీలు చెప్తున్నారు, వీరెలాగా గాసిప్ చేస్తున్నారు, ఇదేంటి, ఏది కొనుక్కోవాలి అని వీటిపైననే మన సమయం వెళ్ళిపోతుంది. కానీ మీ జీవితం ఈ రోజు నుండి 10 సంవత్సరాల వరకు ఇలాగనే వెళ్తే, ఎక్కడ మనం వేర్ విల్ వి ల్యాండ్? ఎలాగుంటుంది మన పరిస్థితి? ఈ రోజు నుండి, ఈ వయసు నుండి, లేకపోతే ఈ ఇయర్ నుండి 10 సంవత్సరాలు కౌంట్ చేస్తే, ఇఫ్ యూ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్, డూ యూ థింక్ యుల్ బీ సక్సెస్ఫుల్? ఆశీర్వాదకరంగా, సఫలతతో నిండిన జీవితంగా మీ జీవితం ఉంటుంది అనుకుంటారా? చాలామంది మీ రిస్క్ తీసుకోమండి. ఎందుకు? భయం అండి, పిరికితనం. నాకు చాలా భయం. ఎందుకంటే ఒకసారి తీసుకున్న రిస్క్ ఓడిపోయాను, 2 సార్లు తీసుకున్న రిస్క్ మరలా సఫలత లేకుండా ఫెయిల్ అయిపోయాను, విఫలత పొందుకున్నాను అని చాలామంది వి కెన్ నాట్ టేక్ రిస్క్ బికాజ్ అవుట్ ఆఫ్ ఫియర్. భయముతోటి మనం రిస్క్ తీసుకోవట్లేదు. ఏ విషయంలో దేవుడు మిమ్మల్ని రిస్క్ తీసుకోమంటున్నాడు? ఏ విషయంలో మనల్ని ఒక అడుగు దాటమంటున్నాడు? మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి రమ్మంటున్నాడు. వాట్ ఈజ్ యువర్ కంఫర్ట్ జోన్? ఈరోజు మీ తల్లిదండ్రుల గృహం మీ కంఫర్ట్ జోనా? మీ తల్లిదండ్రుల పోషణ మీ కంఫర్ట్ జోనా? వారు మిమ్మల్ని పోషిస్తుంటే ఇంత మటుకు చాలేదు, లేకపోతే నేను ఇంటికి బయటకు వెళ్తే, లేకపోతే నేను అబ్రాడ్కి వెళ్తే, లేకపోతే నేను వివాహం చేసుకుని వెళ్తే ఎలాగుంటుందో నా పరిస్థితి, నన్ను చూసుకునేటోళ్ళు ఉంటారా, నాకు ఇంత చక్కటి ఆహారం ఉంటుందా, టైంకి నాకు ఆహారం ఉంది, నేను ఇష్టం వచ్చిన సమయంలో లెగచ్చు, ఏది పడితే అది చేయొచ్చు, డే అంతా కూడా ఫోన్లో టైం గడిపేయచ్చు, కాబట్టి ఈ టైం నాకు దొరకదు వేరేది ఏది చేసినా అని అందరూ ఆ కంఫర్ట్ జోన్లో సుఖాన్ని కోరుకుంటూ, సుఖాన్ని ప్రేమిస్తూ రిస్క్ తీసుకోవడం ఆపేసి, నిజంగా మన దీనస్థితి, మన డెస్పరేట్ సిచ్యువేషన్స్ విల్ లీడ్ అస్ టు టేక్ రిస్క్స్. ఈరోజు మనకి డెస్పరేట్ సిచ్యువేషన్స్ లేదేమో, అత్యవసర పరిస్థితులు లేవేమో, అందుకనే మనము రిస్క్స్ తీసుకోవట్లేదండి. ఈరోజు రిస్క్ తీసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా గూడు రేపే దేవుడు. మనం ఎప్పుడైతే సుఖంగా ఇంకా సెటిల్ అయిపోయాము, ఇంకా దొరికింది, నాకు సమాధానం ఉంది, నాకు ఆనందంగా ఉంది, నాకు సుఖం ఉంది అంటే, వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఆ గూడుని రేపుతాడు. మనల్ని లేచి హీ వాంట్స్ అస్ టు సోర్
మన రెక్కలు చాపి ఎగరాలని ఆశపడే దేవుడు. చాలామంది మీ సుఖానికి అలవాటు అయిపోయామేమో. సుఖానికి ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదంటే, మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను చక్కగా చూసుకుంటున్నారా, సమయానికి ఆహారాన్ని ఇస్తున్నారు, ఏది కావాలంటే అది కొని పెడతారు, అందుకని వివాహం వద్దు, నాకు నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేసుకుంటాను. వయసు గతించిపోతూ ఉంటుంది. దే డు నాట్ వాంట్. అది కూడా ఒక రిస్క్ లాగా భావిస్తుంటారు కదండి. చాలామంది ఈ ఉద్యోగం కాదు వేరే ఉద్యోగం ట్రై చేయను అంటే, వద్దులేండి ఇంతటితో సరిపోయింది అని దాంతో తృప్తి పడుతుంటారు. ఈ బిజినెస్ అంటే, బిజినెస్లో కూడా రిస్క్ తీసుకోరు, వ్యాపారంలో కూడా రిస్క్ తీసుకోరు. ఎందుకు అని అంటే, ఇంతటితో చాలే, మళ్ళీ రిస్క్ తీసుకుంటే ఉన్నది కూడా పోతుందేమో అని. అంటే ఏది చేసినా నేను అనేది ఏంటిదంటే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి సొంత నిర్ణయాలు కాకుండా, కంగారుపాటు నిర్ణయాలు కాకుండా, మీరు దేవుని పైన ఆధారపడుతూ, దేవా ఇది తీసుకోమంటావా, డూ యూ వాంట్ మీ టు గో. ఎందుకంటే నేను చెప్పేది బైబిల్ విరుద్ధంగా కాదు, బైబిల్లోనే ఉంది. యు ప్లాంట్, నువ్వు విత్తు, నువ్వు సోచే. ఇక్కడ కాకపోతే అక్కడ మొదటి వచనంలో ఉంటుంది చూడండి. అదే మొదటి వచనంలో 11వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది. నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది మీకు కనబడును. 7 8 నీ భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏం కీడు జరుగునో నీ వెరగవు అని ఇక్కడ రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఇన్వెస్ట్ యు డు నాట్ నో వెన్ డిజాస్టర్ విల్ కమ్, దట్ ఈస్ వై ఇన్వెస్ట్. నీకున్న ఆహారాన్ని అంటే ఒకవేళ మీకున్న స్కిల్ కానివ్వండి, తలాంతు కానివ్వండి, మీకు ఏదైనా వరము ఒక గిఫ్ట్ నాకుంది అని అంటే ముడుచుకొని మీ దగ్గరనే పెట్టుకోవడం కాకుండా, అదేం చేస్తున్నాడంటే ఆహారాన్ని పంచిపెట్టమంటున్నాడు. నీ ఆహారంను నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ టుడే? వాట్ ఈస్ ఇట్? ద టాలెంట్? ఇస్ ఇట్ ద స్కిల్? Is it the anointing that God has given you? Is it the gifts of the Spirit? ఆత్మ వరాల, అభిషేకమా, ఏంటది దేవుడు మీకు అనుగ్రహించింది? మీకు తెలుసు బాగా. దేవుడు అంటున్నాడు, మీకు మటుకి మీరు దాచిపెట్టుకొని సరే ఐ వెయిట్ అని అనుకోకుండా, దేవుడు అంటున్నాడు, కీప్ యూజింగ్ ఇట్, త్రో ఇట్ అక్రాస్ ద సీ అని అంటే అది వాడుతూ ఉండండి, అది కనపరచండి, దేవుడు మీకు ఇచ్చినది బయలుపరచండి. Keep on doing what you are supposed to do, whatever you are gifted with. What is the gift that God has given you? దేవుడు ఇచ్చిన బహుమానము లేకపోతే వరము ఏంటది? దేవుడు అన్నాడు, త్రో ఇట్ అక్రాస్ ద సీ. విదచల్లండి. ఎందుకంటే ఎప్పుడు దాని లాభం మీకు వస్తుందో తెలీదు. చూడండి, మనం కూడా అనుకుంటాము, నేను చేస్తున్న ఏం లాభము, నథింగ్ ఇస్ కమింగ్, హౌ లాంగ్ షుడ్ ఐ డూ అని అంటే, దేవుడు చెప్పింది చేయండి. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఈజ్ వాచింగ్, హౌ మెనీ ఆర్ వాచింగ్, ఎంతమంది చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఇంకెంతకాలం ఇలాగ చేయాలని కాదు. కానీ టేక్ రిస్క్స్. దేవుడు మీకు ఇచ్చిన బహుమానాల్లో, వరాల్లో, అభిషేకములో, తలాంతుల్లో, లేకపోతే ఏదైనా మీ బిజినెస్లో ఏదైనా దేవుడు రిస్క్ తీసుకోండి అంటే, దయచేసి వెనకాడకుండా, భయము చేత పట్టి పీడించబడకుండా, దేవుడు ఉద్దేశించిన గొప్ప జీవితం కోసము ముందుకు వెళ్దాం.